తెలంగాణ బేవరేజ్ కార్పొరేషన్ తప్పుడు నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖకు చెడ్డ పేరు వస్తుందని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కీలకమైన బాధ్యతల్లో ఉన్నవారు ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలని స్పష్టం చేశారు. నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయంలో ఆబ్కారీ శాఖపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇటీవల ఎక్సైజ్ శాఖలో చోటు చేసుకున్న పరిణామాలపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల స్వంత నిర్ణయాల వల్ల ఎక్సైజ్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగిందని, దీనివల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అన్నారు. మద్యం కంపెనీల అనుమతుల వ్యవహారంలో ప్రభుత్వ దృష్టికి తీసుకురాకుండా అధికారులు ఎలా విధి విధానాలు ఖరారు చేస్తారని మండిపడ్డారు. దీనిపై సంజాయిషీ ఇవ్వాలని, విచారణ జరిపి సమగ్ర నివేదికను సమర్పించాలని ఎక్సైజ్ శాఖ కమిషనర్ను మంత్రి జూపల్లి ఆదేశించారు. నివేదికను బట్టి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణ బేవరేజ్ కార్పొరేషన్ తప్పుడు నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖకు చెడ్డ పేరు వస్తోందని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కీలకమైన బాధ్యతల్లో ఉన్నవారు ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలని స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, బేవరేజెస్ కార్పొరేషన్ తప్పుడు నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖకు చెడ్డ పేరు వస్తుందని, కీలక బాధ్యతల్లో ఉన్నవారు బాధ్యత కలిగి ఉండాలని మంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్ అయ్యారు. అధికారులపైన సొంత నిర్ణయాలు వల్ల ప్రభుత్వానికి ఇబ్బంది కలుగుతోంది. కీలక బాధ్యతలో ఉన్నవారు ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలి. ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయి. విశ్వసనీయతను దెబ్బతీస్తే సహించేది లేదని కూడా అధికారులపైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వ దృష్టికి తీసుకురాకుండా మద్యం కంపెనీల విధి విధానాలను ఎలా ఖరారు చేస్తారు, ఏ నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకున్నారని కూడా అధికారులని ప్రశ్నించారు. విచారణ జరిపి ఒక కంప్రహెన్సివ్ రిపోర్ట్ కూడా నాకు ఇవ్వాల్సిందిగా కూడా అధికారులని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా వివరించిన అధికారులపై చర్యలు తప్పవంటూ కూడా అధికారులపై నిప్పులు చెరిగారు. అయితే ఇలా గడిచిన కొద్ది రోజులుగా కూడా ఇటు వివాదంగా మారింది. కొత్త బీర్లతో పాటు కొత్త మద్యం బ్రాండ్ల రాష్ట్రంలో ప్రవేశించాయని విస్తృతంగా ప్రచారం జరిగింది. దానికి ముందు కూడా మంత్రి జూపల్లి కూడా ప్రెస్ మీట్ పెట్టి కూడా దీనికి ఖండించారు. అయితే దాదాపు 4 గంటల పాటు మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇటీవల ఎక్సైజ్ శాఖలో చోటు చేసుకున్న పరిణామాలపై కూడా మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల సొంత నిర్ణయాల వల్ల ఎక్సైజ్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగిందని, దీనివల్ల ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళుతున్నాయన్నారు. మద్యం కంపెనీల అనుమతుల వ్యవహారంలో అధికారులు చాలా జాగ్రత్తగా ఉండాలని, ఎలాంటి నిర్లక్ష్యం కూడా వహించకూడదని కూడా అధికారులకి ప్రధానంగా ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అయితే అనుమతుల వ్యవహారంలో ప్రభుత్వ దృష్టికి తీసుకురాకుండా బేవరేజెస్ కార్పొరేషన్ అధికారులు ఎలా విధి విధానాలు ఖరారు చేస్తారని కూడా మండిపడ్డారు. దీనిపై సంజాయిషీ ఇవ్వాలని, విచారణ జరిపి సమగ్ర నివేదికను సమర్పించాలని కూడా ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఎండి శ్రీధర్, బేవరేజ్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ అబ్రాహం ని మంత్రి జూపల్లి ఆదేశించారు. నివేదికను బట్టి చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాలు, అక్రమ మద్యము సరఫరాతో పాటు కల్తీ కల్లు, గుడుంబ, గంజాయి తదితర తయారీ సరఫరా అమ్మకాలపై నిరంతరం నిఘా పెట్టాలని, ఉక్కుపాదంతో డ్రగ్ మాఫియాని అణిచివేయాలని కృతనిశ్చయంతో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని కూడా ఆయన స్పష్టం చేశారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. తయారీదారులు, సరఫరాదారులు, విక్రయితల సప్లయర్ నెట్వర్క్ జాబితా తయారు చేసి డేటాబేస్ తయారు చేయాలని కూడా దిశానిర్దేశం చేశారు. తరచుగా ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపాలని కూడా మంత్రి అధికారులపై ఫైర్ అయ్యారు. యాంటీ నార్కటిక్ బ్యూరో, పోలీస్ శాఖ సమన్వయంతో ఎక్సైజ్ శాఖ అధికారులు పనిచేయాలని, ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని కూడా మంత్రి జూపల్లి అధికారులకు చెప్పారు. సాంకేతికతను కూడా ఉపయోగించుకోవాలని కూడా సూచించారు. మాదక ద్రవ్యాలని ఎలా అరికట్టాలో దానిపైన పూర్తి స్థాయిలో విస్తృతంగా కూడా దాని మీద పూర్తి స్థాయిలో పనిచేయాలి. మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై సమాజంలో అవగాహన కల్పించేందుకు మీడియా, సోషల్ మీడియా, థియేటర్లలో ఆడియో వీడియోల రూపంలో కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని కూడా అధికారులను ఆదేశించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులతో సమావేశాలు నిర్వహించాలని, వారిలో అవేర్నెస్ కూడా తీసుకురావాలని కూడా మంత్రి అధికారులకు సూచించారు. మాదక ద్రవ్యాల సరఫరాను అరికట్టేందుకు నిరంతరం మరింత నిఘా పెట్టాలని కూడా అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వము ఎంప్లాయీ ఫ్రెండ్లీ అని, ఉద్యోగులు
సిబ్బంది సమస్యలు ఏమైనా ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని కూడా సూచించారు. సమర్థవంతంగా నిధులు నిర్వహించే ఉద్యోగులు సిబ్బందికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని కూడా అధికారులకి మంత్రి ఆదేశాలు ఇచ్చారు. అధికారుల పనితీరును బట్టి ఇంక్రిమెంట్లు, రివార్డులు, బదిలీలలో ప్రాధాన్యతను ఇవ్వాలని కూడా అధికారులకి, కమిషనర్ కి కూడా సూచించారు. అయితే ఈ సమావేశంలో ఎక్సైజ్ శాఖ కమిషనర్ తో పాటు అడిషనల్ కమిషనర్ అజయ్ రావు, ఫ్లోరెన్స్ జనరల్ మేనేజర్ అబ్రాహం తో పాటు ఉమ్మడి జిల్లాలో డిప్యూటీ కమిషనర్లు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా పాల్గొన్నారు. అయితే ఈ బెవరేజెస్ కి సంబంధించిన వివాదం కూడా గడిచిన కొద్ది రోజులుగా కూడా విస్తృత స్థాయిగా నడుస్తోంది. అటు బీఆర్ఎస్ నుంచి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ మన్నె క్రిషాంక్ కూడా పదే ఆరోపిస్తూ వస్తున్నారు. ఎక్సైజ్ శాఖలో అవకతవకలు జరుగుతున్నాయని. ఆ డిస్టిల్లర్స్, హోమ్ డిస్టిల్లర్స్ కి మీరు ఎలా కట్టబెడతారు? ఆ గతంలో కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. మధ్యప్రదేశ్ లో కూడా ఆ కంపెనీ పైన పలుమార్లు కేసులు కూడా నమోదయ్యాయి. మీరు వాటికి ఎలా కట్టబెడతారో అని కూడా మన్నె క్రిషాంక్ పలుమార్లు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన విషయం తెలిసిందే. అయితే బేవరేజెస్ తప్పుడు నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు మాత్రం అస్సలు రావద్దని, కీలకమైన బాధ్యతల్లో ఉన్నవారు ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలకు అనుకూలంగా నడుచుకోవాలని కూడా మంత్రి జూపల్లి స్పష్టం చేశారు. సందీప్, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.